హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు శనివార వ్రతం 7వ వారం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మిగతా 6 వారాలైతే చాలా బాగా జరిగింది ఆ దేవుడి దయ వల్ల. ఇది నా 7వ వారము. 7 వారాలైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యన చూస్తూ ఉన్నాను కదా ఈ వ్రతం గురించి. సో అలాగే నేను కూడా తెలుసుకొని చాలామందికి అడిగి చాలా వీడియోస్ చూసి మరి ఈ వ్రతం గురించి తెలుసుకొని చేస్తున్నాను. ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి అయితే 4 ఐటెమ్స్ అయితే కావాలండి. పీట ఒకటి, నువ్వుండలు, అలాగే కలశము అండ్ పిండి దీపాలు. ఈ 4 అయితే ఖచ్చితంగా ఏది కూడా మిస్ చేయకూడదంట. ఈ 4 ఉండాలి. సో నేనైతే పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టేసి పీట మీద అయితే ఒక క్లాత్ పరుచుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి పువ్వులతో నిండుగా అలంకరించుకుంటాము. అలాగే మనం కలశం కూడా రెడీ చేసుకోవాలి. కలశం రెడీ చేసుకున్నాక పిండి దీపాలు అయితే కూడా రెడీ చేసుకోవాలి. నేను కలశంలోకి అక్షంతలు, పసుపు, కుంకుమ, కాయిన్ వేసుకొని లక్ష్మీదేవిని స్మరిస్తూ కలశం అయితే రెడీ చేసుకున్నాను. అలాగే ఒట్టిగా పిండి దీపాలు పెట్టకూడదు. దాని కింద తమలపాకు లేదంటే మన దగ్గర ఏదైనా ఇత్తడి ప్లేట్లు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తమలపాకులు పెట్టుకున్నాను. పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటాం, బెల్లము, పాలు, కొంచెం అరటిపండు కూడా వేసుకొని మొత్తం కలిపి పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటాము. పిండి దీపాలు అయితే రెడీ అయిపోయి దానికి గోవిందనామాలు పెట్టుకొని, కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని దీపానికి అయితే రెడీ చేసుకుంటాము. నేనైతే వెంకటేశ్వర స్వామిది చిన్న పంచాభిషేకం కోసమని చిన్న విగ్రహం కూడా తీసుకున్నాను. విగ్రహం ఉంటే పంచాభిషేకం చేసుకుంటాము. లేదంటే ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోన దేవుడిని తలుచుకొని పంచాభిషేకం కూడా చేసుకోవచ్చు. దానికి తప్పేం లేదు. నేనైతే ఇక్కడ ఏ పూజకైనా సరే ముందు వినాయకుడిని అయితే పూజిస్తాం కదా! సో వినాయకుడిని కూడా రెడీ చేసుకున్నాను. అలాగే ఇది లాస్ట్ వారం కాబట్టి నేను కొంచెం 7 ప్రసాదాలు అయితే చేసుకున్నాను. మనకు తగ్గట్టుగా చేసుకోవచ్చు. నేను 7 అయితే ప్రసాదాలు చేసుకున్నాను. 1, 2 చేసుకొని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సింపుల్‌గా చేసుకొనవచ్చు కూడా. కథగా మనము బుక్ కూడా దొరుకుతుంది కథ చదువుకోవాలంటే. లేదు కథ చదవలేము అన్న వాళ్ళకి కూడా నార్మల్‌గా యూట్యూబ్‌లో సప్త శనివార డెమో అనేసి కూడా ఉంటుంది. వ్రతం డెమో అనేసి ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగా చదువుతారు. నేను అది కూడా పెట్టుకొని మొత్తం చూసి ఎలా చదవాలి ఏంటి అని చిన్న బుక్ కూడా తీసుకున్నాను. అలాగే నేను వినాయకుడికి దూదితోని చిన్న వస్త్రం కూడా చేసుకున్నాను. నేనిక్కడ దీపంకైతే రెడీ చేస్తున్నాను. మనం నూనెతో దీపం పెట్టే కంటే నెయ్యితో దీపం పెడితే కొంచెం పిండి దీపం నుంచి కారకుండా ఎక్కువసేపు వెలుగు కూడా ఇస్తుంది. నేనైతే పూజనైతే దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ అయితే. నాకైతే కోరిక తీరుతుందో లేదో తెలీదు కానీ ఆ 7 వారాలు చేసినంత కాలం నాకైతే ప్రశాంతంగా మళ్ళీ మళ్ళీ చేయాలన్న కోరిక కూడా కలిగింది. సో చాలా బావుంటుంది మనసుకి. ఇందాక చెప్పాను కదా యూట్యూబ్‌లో చూసి చేసుకోవచ్చని. మొత్తం అయితే చేసుకోవచ్చు కానీ కథ, అష్టోత్తరాలు మాత్రం ఉండవు. మనం బుక్కు కొనుక్కోవాలి. బుక్ కొనుక్కుంటే అష్టోత్తరాలు, కథ చదువుకోవచ్చు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్.